ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య సేవలు కానీ, ఎన్టీఆర్ సేవలు కానీ, సీఎంఆర్ఎఫ్ సేవలు కానీ ఏ విధంగా కొనసాగుతున్నాయనే దానికి నిదర్శనంగానే ఈ రోజున కూడా మరి 9 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ప్రమాదమే 10,33,000 రూపాయల దాకా ఇవ్వాలి కూడా ఉంది. ఏలూరు నియోజకవర్గంలో దీన్ని నిర్విరాగంగా సాగుతున్న ప్రక్రియ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్య భద్రత పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తున్నారో, ప్రజలు ఎవరో కూడా ఆరోగ్యంలో విషయంలో ఎవరో కూడా వాళ్ళు అధైర్యపడకుండా ఉండటం కోసం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అందులోగానే భాగంగానే మరి నిరంతరం కూడా ప్రజా గ్రీవెన్స్ పెడుతూ ప్రజలకు అందుబాటులో ఉన్నామో, వాళ్ళు ఏదైతే సమస్య పట్ల వచ్చారో ఆరోగ్య విషయంలో ఎవరో కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అందరికీ కూడా అన్ని విధులు నిర్వర్తించేటట్టుగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మరి మంచినీటికి సంబంధించి కూడా ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నిన్న గౌరవ మంత్రివర్యులు ఎవరైతే నిమ్మల రామానాయుడు గారిని ఒక వారం ఎక్స్టెన్షన్ గోదావరి కెనాల్ని ఇమ్మని అడిగాము. ఆయన కూడా వెంటనే ఇమీడియట్ గా దాని మీద మిగతా అధికారులతో మాట్లాడి వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కూడా ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా ఎదరికెళ్ళే పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కానీ, మంచినీటి విషయంలో కానీ అందరూ కూడా ఏదైతే ఉన్నారో మంచినీటి విషయంలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని ఈ యాసవి ఎద్దడి ఎక్కువ ఉన్నది కాబట్టి అందరూ కూడా సక్రమంగా ఏదైతే దుర్వినియోగం చేయకోకుండా మంచినీటిని సక్రమంగా వాడుకునేటట్టుగా చూడాలని చెప్పి సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది.